కళ్యాణ్ ఆశయాల సాధన కోసమే కృషి చేస్తామన్నారు నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేస్తామని తెలిపారు. గత పాలకులు ప్రజాపాలన చేయలేకపోయారని, ఇప్పుడు ప్రజాపాలన జరుగుతుందని చెబుతున్న లోకం మాధవితో మా ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. మాట్లాడేందుకు జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి గారు ఉన్నారు. అవతో మేడం, ఎలా చూస్తూ ఉన్నారు? 30 రోజుల పరిపాలన అనేది మీ కూటమి ప్రభుత్వం చేసిన పరిస్థితి ఎలా ఉంది? అసలు ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? ఎలాంటి మార్పులు అనేవి కనిపించాయి? ఖచ్చితంగా అయితే మీరు చూసారండి. ఫస్ట్ తొలి సంతకాలు చేసినవన్నీ కూడా ప్రాపర్గా కరెక్ట్గా ప్రజలకు అందే దిశగా ఇంప్లిమెంట్ చేసాం. ఎక్కడ కూడా కక్ష సాధింపు లేదు. పెన్షన్లు ఎవరైతే పెన్షన్దారులు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నారో అర్హులా అనర్హులా అని వేట్ వేయకుండా, వైసీపీ వాళ్ళని తీసేయకుండా ఖచ్చితంగా ఫస్ట్కి అందించాం ప్రతి ఒక్కరికి కూడా. ఇప్పుడు అర్హులైన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అప్లికేషన్లు కూడా పునఃపరిశీలిస్తున్నాం, వాటి దిశగా ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఎన్డీఏ కూటమి తాలూకు లక్ష్యం ఏంటంటే పేదవాడు ఆర్థికంగా బలపడాలి, వెల్త్ క్రియేషన్ జరగాలి, స్కీమ్లు అనేవి ఖచ్చితంగా అర్హులైన వాళ్ళందరికీ అందాలి. ఆ దిశగానే పరిపాలన అందించే దిశగా ముందుకెళ్తున్నాం. ఇప్పుడు అలాగే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి వాళ్ళందరూ చదువుకోవడానికి, ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి మనం ఖచ్చితమైన ప్రణాళికతో ముందుకెళ్ళాలి. అధిక మంది సంఖ్యలో ఉత్తీర్ణులు అవ్వాలి. అలాగే ప్రతి అధికారితో కలిసి కూలంకషంగా సమీక్ష చేస్తున్నాం. అసలు 5 ఏళ్లలో డబ్బులు ఎన్ని వచ్చాయి, ఎన్ని ఖర్చు పెట్టారు, ఎలా ముందుకు వెళ్ళారు, పెండింగ్ బిల్స్ ఎన్ని ఉన్నాయి, కొన్ని కోట్లలో ఉన్నాయి. కానీ అది మన ప్రస్తుత ప్రణాళికని హ్యాంపర్ చేయకుండా మనం ఎలా ముందుకు తీసుకెళ్ళి ప్రజాపాలన అందించగలం, దానికి కావాల్సినట్టు ఎలా నడుచుకోగలం, మళ్ళీ ఆ నివేదికలను అన్నింటినీ కూడా అధికారుల ద్వారా మినిస్టర్స్కి సబ్మిట్ చేసి క్యాబినెట్లో దాన్ని పెట్టి ఖచ్చితంగా మనం ఎలా ముందుకు వెళ్ళగలం అనే దిశగానే ప్రయాణం సాగుతున్నదండి. మాకైతే పైనుంచి కూడా అటు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఇటు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి చాలా సపోర్ట్ లభిస్తున్నది. వచ్చే కాలంలో కూడా ఆ సపోర్ట్ ఉంటుంది. నిధులు అయితే ఖచ్చితంగా వస్తాయి. ఏ రూపాయి అవినీతి అవ్వకుండా ఖచ్చితంగా అధికారులతో ప్రతిదీ సమీక్ష చేస్తూ, అలాగే కాంట్రాక్టర్లతో కూడా ప్రతిదీ సమీక్ష చేస్తూ మనకి రోడ్లు కావాలి, కాలువలు కావాలి, మంచినీరు కావాలి. అంటే ఈరోజు రాష్ట్రం ఫార్మ్ అయి 10 years అయిన తర్వాత మనం కనీస మౌలిక సదుపాయాల గురించి మాట్లాడుతున్నామంటే చూడండి ఎంత దీనావస్థకి వెళ్ళిపోయిందో మన రాష్ట్రం. కాబట్టి దీన్ని మనం బయటికి తీసుకురావడానికి ప్రతి ఒక్క అడుగు ఒక ఎమ్మెల్యేగా బాధ్యతగా చేస్తానని నేనైతే ప్రజలకు మాట ఇచ్చాను. అదే దిశగా ముందుకు జరగడం జరుగుతున్నది. మీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట చెప్తూ ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఎవరు కూడా కుటుంబ సభ్యులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనవద్దట్టు కూడా ఆయన పిలుపునియటం జరిగింది. గతంలో ఇలాగే ఎవరైతే ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులే రూల్ చేసిన పరిస్థితి కూడా గతంలో కనిపించింది. ఇది ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఖచ్చితంగానండి, నేనైతే అతనితో 100% ఏకీభవిస్తాను. దానికి నేను ఇప్పుడు ఎమ్మెల్యేగా వచ్చాను, నేను ఒక ఇండస్ట్రియలిస్ట్ని, ఇప్పుడు ఎమ్మెల్యేగా రావడం జరిగింది. మా కుటుంబంలో ఎవ్వరూ కూడా ఏ నామినేటెడ్ పొజిషన్స్కి ఎక్కడా కూడా ఉండరు. నేనే చెప్తున్నాను, ప్రతి కార్యకర్త, నాతో పనిచేసిన ప్రతి కార్యకర్తకి, ఎన్డీఏ కూటమి విజయానికి పనిచేసిన ప్రతి కార్యకర్త, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకి ఇంపార్టెన్స్ ఇస్తూ, అలాగే ఒకే కుటుంబానికి పట్టం కట్టకుండా ఉన్న పదవులన్నీ కూడా, అలాగే ఉన్న ఫలాలన్నీ కూడా ప్రతి కుటుంబానికి అందేటట్టు చేస్తేనే మనం ముందుకెళ్ళగలుగుతాం. నా ఏమేంటంటే స్టార్ట్ విత్ ద లోయెస్ట్ పావర్టీ లైన్ అండ్ బ్రింగ్ దెమ్ అప్. చాలా పేదవాడితో మొదలెట్టి వాళ్ళని మనం మీదకి తీసుకొచ్చిన రోజు ఆబ్వియస్గా మిగిలిన లేయర్స్ అన్నీ కూడా మీదకి వచ్చేస్తాయి. మనం దాని గురించి పెద్ద కష్టపడక్కర్లేదు. అలాగని చెప్పి ఎప్పుడు కూడా మనం ఉన్నవాడికే పట్టం కడితే, ఇప్పుడు మేము క్యాంపెయిన్లో తిరిగినప్పుడు ప్రజలైతే మాకు ఖచ్చితంగా చెప్పారు, అమ్మ ఉన్నోడికి ఇచ్చారమ్మా, ఇల్లు అయినా పథకమైనా లేనోడికి లేదమ్మా అని. మేము కూడా మళ్ళీ అలా చేస్తే దానికి విలువే ఉంటుంది. ఇంకా ఆయన ఖచ్చితంగా ఒకటే చెప్పారు, నేను ఏరి ఇచ్చాను సీట్లు, గెలుపు గుర్రాలకే ఇచ్చాను, అలాగే ప్రజల కోసం కష్టపడతాను అన్న వాళ్ళకే నేను ఇచ్చాను, ఎటువంటి వివక్ష లేకుండా. కాబట్టి మేమందరం కూడా ఆయన ఆశయాలకు తగ్గట్టుగా పనిచేసిన రోజే ఖచ్చితంగా ప్రాంతం బాగుపడుతుంది, రాష్ట్రం ముందుకెళ్తుంది. ఆయన మాట్లాడిన ప్రతి మాట ఈరోజు విన్నారు. అందులో రాష్ట్రం బాగుపడాలి, ప్రజలు బాగుపడాలన్న తపన తప్పించి ఇంకోటి మీకు కనిపించదు. కాబట్టి ఆయనకు అనుగుణంగా మేమందరం ఉంటామని చెప్పి ఈరోజు నేను
చెప్తున్నాను. ఆ ప్రామిస్ తీసుకొని మేము జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే మేము ముందుకెళ్తాం. నెల రోజులు గడిచిన తర్వాత ప్రభుత్వ పాలనపై ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు. హామీలు అమలు చేయండి అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎలా చేస్తారు సార్? 5 ఏళ్లలో వాళ్ళు ఏం చేయలేదు సార్. 30 రోజుల్లో మేము చాలా చేసాం. దాంతో కంపేర్ చేస్తే మేము నిరంతరం ప్రజల దగ్గరే ఉంటున్నాం. ప్రజల సమస్యలను స్వీకరిస్తున్నాం. దాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, ఎలా ప్రణాళికబద్ధంగా ముందుకెళ్ళాలని చూస్తున్నాం. ప్రతిదీ సమీక్ష చేస్తున్నాం. సీఎం గారు పోలవరం ఎన్నిసార్లు విజిట్ చేశారు సార్? ఆల్రెడీ ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్ళి చూస్తున్నారు. ఎలా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళగలం అన్నది మేము నిరంతరం తపనతో ముందుకెళ్తుంటే వాళ్ళు మైకుంది కదా అని విపక్ష చేయడంలో చాలా తప్పండి. 5 ఏళ్ళు రాష్ట్రాన్ని పడుకోబెట్టేశారు. ఇప్పుడు ఏం అసలు మాట్లాడే అధికారం కూడా వాళ్ళకి లేదు. ఖచ్చితంగా ప్రజాపాలనతో మేము ముందుకెళ్తున్నాం. దాంట్లో ఎటువంటి సమస్య లేదు. ప్రతి రూపాయిని కూడా ప్రజల కోసం మాట్లాడేటట్టు చేస్తున్నాం. సీజన్కి రెడీ అయ్యాం. డయేరియా సీజన్ వస్తుందని చెప్పి ఎక్కడ కాలువలు క్లీన్ చేయించి, బ్లీచింగ్ పౌడర్లు కొట్టి, మెలాథియన్ కొట్టి, ఫాగింగ్ చేయించి, అలాగే పిహెచ్సిఎల్కి వాటన్నిటికీ కూడా మెడిసిన్ అవైలబిలిటీ ఉందో లేదో చూసుకొని వాళ్ళందరినీ కూడా అందుబాటులో ఉండమని చెప్పి ఈరోజు అంత ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం. 5 ఏళ్లలో ఎప్పుడైనా కాలువలు క్లీన్ చేయించారా? ఓ దోమల మందు కొట్టారా? ఓ బ్లీచింగ్ పౌడర్ కొట్టారా? బిల్లులు అయితే మటుకు అయిపోయి ప్రతి చోటను. వాళ్ళెవరండి మమ్మల్ని క్వశ్చన్ చేయడానికి, విమర్శించడానికి? ఖచ్చితంగా ప్రజల పాలన అందిస్తున్నాం. మీరు కూడా రండి. కూడా ప్రజలు ఇప్పటికైనా మెచ్చుకుంటారు. ప్రజలు అంత ఏకపక్షంగా తీర్పు ఇచ్చారంటే దానికి కారణం ఏంటి? మీరు ప్రజాపాలన చేయలేదు. అరాచకానికి, అన్యాయానికి చాలా మీరు తెర తీశారు. కాబట్టి ప్రజలు ఈరోజు అంత ఏకపక్షంగా నిర్ణయం ఇచ్చారు. ఇప్పటికైనా మేల్కోండి, ముందుకు రండి. మళ్ళీ ప్రజల అవకాశం ఫ్యూచర్లో ఇచ్చే అవకాశం ఉంది. లేకపోతే భూస్థాపితం చేసేస్తారు పార్టీని. తప్పకుండా ఈ 30 రోజుల పాటు ప్రజా పాలన అంటే ఏందో అనేది చేసి చూపించిన కూటమి అంటూ కూడా ఈ లోకం మాదే చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. గత 5 సంవత్సరాల్లో కూడా ఎక్కడా ప్రజాపాలన అనేది సాగలేదంటూ కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా వైసీపీ నేతలు మేల్కొని ప్రజలకు తమ ప్రతినిధుల పాలన అందించాలంటూ కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందరితో కొట్టి ఇటు కూటమితో కలిసి రావాలంటూ ఆమె పిలుపునిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సురేష్తో మరికైనా బిగ్ టీవీ, జనసేన పార్టీ.